ఈరోజు నేను మిమ్మల్ని మీ సమయాన్ని అడగడం లేదు, మీ ఆవేశాన్ని అప్పుగా అడుగుతున్నాను. మీ గుండెల్లో రగులుతున్న ఆగ్రహాన్ని బయటకు తీయమని కోరుతున్నాను. ఎందుకంటే మన కళ్ళ ముందే ఒక తరం నాశనం అవుతుంది. మనల్ని మనం అభిమానించే హీరోలే మన పిల్లల పాలిట యమ దూతలుగా మారుతున్నారు. ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక తల్లికి. అవతల నుంచి వణుకుతున్న గొంతు, అమ్మా నన్ను క్షమించు, పలానా హీరో చెప్పాడని ఒక ఆన్లైన్ గేమ్ ఆడాను, అప్పులు ఎక్కువైపోయాయి, ఇక బతకలేను అని చెప్పేసి అవతల వైపు నుంచి ఫోన్ కట్ అయింది. వెంటనే ఆ తల్లికి గుండె కోత మొదలైంది. ఒక కుటుంబానికి తీరన వేదన మిగిలింది. ఎందుకంటే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ చావుకి కారణం ఎవరు? అప్పులా? కాదు. వాస్తవంగా చూస్తే ఆ అప్పులకు కారణమైనటువంటి ఒక బెట్టింగ్ యాప్. ఆ యాప్ని మన ఇంట్లోకి, మన పిల్లల మెదళ్ళలోకి ఎక్కించిన ఎవరో కాదు, మన అభిమానించే తారలే. అవును, మీరు వింటున్నది నిజమే. తెరపై మనల్ని కాపాడే హీరోలు తెర వెనుక డబ్బు కోసం మన కుటుంబాన్నే బలి తీసుకుంటున్నారు. ఆడితే గెలుస్తారు అంటాడు ఒక స్టార్ హీరో. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటుంది ఒక గ్లామరస్ హీరోయిన్. ఒకరా ఇద్దరా? హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద సైన్యమనే చెప్పొచ్చు. డబ్బు కోసం కూకెట్టిన తారలు సైన్యం తీసుకునేది కోట్లు. కానీ వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ళ ముఖాలు చూసి మోసపోయి యువత పోగొట్టుకుంటున్నది లక్షలు కాదు, ప్రాణాలు. వాళ్ళు కట్టుకునే బంగ్లాల పునాదుల్లో మన పిల్లల ఆశల సమాధులు ఉన్నాయి. వాళ్ళు తిరిగే కార్ల టైర్ల కింద మన యువత కలలు నలిగిపోతున్నాయి. ఇదంతా చట్టవిరుద్ధమని వాళ్ళకి తెలియదా? ఈ యాపులు యువతకు ఆత్మహత్యల వైపు తీసుకెళ్తున్నాయని వాళ్ళకి కనిపించడం లేదా? లేక డబ్బు కళ్ళ ముందు కనిపిస్తే వాళ్లకు నైతికత గుర్తురాదా? నటన వాళ్ళ వృత్తి కావచ్చు, కానీ డబ్బు కోసం ఇంతలా నటించడం, ఇంతలా దిగజారడం అవసరమా? మహబూబ్నగర్ జిల్లాలో వెంకటేష్ అనేటటువంటి ఒక అతనికి ఓ సినిమా హీరో అంటే పిచ్చి. ఆ హీరో చెప్పాడని బెట్టింగ్ గేమ్ ఆడాడు, 6 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులు చేశాడు, అప్పుకు వడ్డీ కట్టాడు, వడ్డీకి చక్ర వడ్డీ కట్టాడు, కానీ అప్పులు తీరలా. ఇలా కడుతూనే ఉన్నాడు. చివరికి అలసిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ చావులకు ఎవరు బాధ్యులు? ఆ యాపులా? కాదు. ఆ యాపులకు తమ ముఖాన్ని అద్దెకిచ్చిన ఈ మహానటులు. ఈడీ నోటీసులు ఇస్తే సరిపోతుందా ఇలాంటి హీరోలందరికీ? మాకు తెలియదు, కేవలం ప్రచారం చేశాం అని చెబితే చట్టం ఊరుకుంటుందా? ఒక విషయాన్ని అమ్మి నేను కేవలం అమ్మాను, తాగమని చెప్పలేదు అన్నట్టుంది వీళ్ళు చెప్పేటటువంటి మాటలని కూడా చూస్తూ ఉంటే. ఇక్కడే మన వ్యవస్థల డొల్లతనం కూడా బయటపడుతుంది. కొన్ని రోజుల క్రితం అందరికి కూడా తెలుసు, ఐబొమ్మకు చెందినటువంటి ఇమ్మడి రవి అనేటటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పైరసీ వెబ్సైట్ అడ్మిన్ని అదుపులోకి తీసుకున్నారు. గొప్ప విజయం సాధించామని చెప్పేసి పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టారు, చుట్టూ హీరోలను పెట్టుకున్నారు, ఇష్టానుసారంగా జబ్బలు చరుచుకున్నారు. ఐబొమ్మ చేసింది తప్పే కాదనట్లా. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సినిమా నిర్మాతలకి కొన్ని కోట్లు నష్టం కూడా కలిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, ఏంటంటే సినిమా పైరసీ అయితే మీకు నష్టం, మరి మన యువత ప్రాణాలు పోతే ఈ దేశానికి నష్టం కదా? ఐబొమ్మను పట్టుకోవడానికి చూపిన శ్రద్ధ ఈ బెట్టింగ్ యాప్ల సూత్రధారులను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్ చేసినటువంటి ఈ పోలీసుల చేతులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఈ సెలబ్రిటీల కాలర్ ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి? ప్రాణాల కన్నా పైరసీ నేరమా? ప్రజాధనం కన్నా సినిమా కలెక్షన్లు ముఖ్యమా? దుబాయ్ నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి సర్వర్లు నడుపుతూ వేల కోట్లు కొల్లగొడుతూ హవాలా మార్గాల్లో దేశం దాటిస్తుంటే మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఫ్యాంటసీ గేమింగ్, స్కిల్ గేమింగ్ అనే ముసుగులో ఈ ఆన్లైన్ జూదం యథేచ్ఛగా సాగుతుంటే మన చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇకనైనా మేల్కొందాం. ఇది కేవలం జూదం కాదు, ఇది మన యువతపై, మన ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న ఒక వ్యవస్థీకృత దాడి. ఈ దాడికి ఆయుధాలు యాప్లయితే ఆ ఆయుధాలను మన ఇంట్లోకి విసురుతున్నది మరెవరో కాదు, మనం అభిమానించే హీరోలు, మనం అభిమానించే హీరోయిన్లు, మనం ప్రతిరోజు సినిమాల ద్వారా ప్రోత్సహించే సెలబ్రిటీలు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రతి సెలబ్రిటీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా? వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని, బెట్టింగ్ యాప్ల మీద సంపాదించిన ప్రతి రూపాయిని జప్తు చేయాలి. బాధితుల కుటుంబాలకి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి పరిహారంగా ఇవ్వాలి. ఐబొమ్మ మీద చూపించినటువంటి వేగము ఈ బెట్టింగ్ల యాప్ల సర్వర్ల బ్లాక్ చేయడంలో, నిర్వాహకులను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్యాంటసీ గేమింగ్ ముసుగులో జరుగుతున్న ఈ ఆన్లైన్ జూదాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్రం ఒక బలమైన చట్టం తీసుకురావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలమైన మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం మనల్ని, మన పిల్లల్ని నాశనం చేసేవాడు హీరో ఎప్పటికీ కాలేడు, ఖచ్చితంగా అతను విలనే. అలాంటి విలన్ల సినిమాలను, వాళ్ళు ప్రమోట్ చేస్తున్న ఉత్పత్తులను మనం బహిష్కరించాలి. అలాంటి సందర్భంలోనే ఈ స్టార్ హీరోలు, ఈ
సెలబ్రిటీలు చేసేటటువంటి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ ఆగిపోతాయి. వాళ్ళు నైతికతతోటి సినిమాలు తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా మన చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా సరే మారుదాం, వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్దాం.